బ్రేకింగ్ న్యూస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న దాత్రి మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్లో సోదాలు నిర్వహించిన పోలీసులు కీలక పత్రాలను, డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ల మూల్యాంకనాన్ని దాత్రి మధు డైరెక్టర్గా ఉన్న క్యాంప్ సైన్స్ సంస్థకు ఏపీపీఎస్సీ అప్పగించింది. ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ బాధ్యతలు పొందిందని ఆరోపణలున్నాయి. ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసులో సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే A1గా ఉన్న విషయం మనకు తెలిసిందే. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, ఏపీపీఎస్సీకి సంబంధించి ఇప్పుడు సంచలన నిజాలు వస్తూ ఉన్నాయి. అలాగే దాత్రి మధుని ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న ఆయనని అదుపులోకి తీసుకున్నారంటున్నారు. పూర్తి వివరాలు ఒకసారి చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఏపీపీఎస్సీ కుంభకోణానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల ఏపీపీఎస్సీ వ్యవహారానికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు సెక్రటరీగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పట్టు మూల్యాంకన ఏదైతే ప్రశ్నాపత్రాలు దిద్దుబాటుకు సంబంధించి చేసిన వ్యవహారాలకు సంబంధించి కానీ మిగిలిన విషయాలకు సంబంధించి దాదాపుగా ₹1 కోట్ల పైగా నిధులు పక్కదారి పట్టాయి, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారనే దానికి సంబంధించి కూడా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే డైరెక్టర్ అలాగే ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాత్రి మధుని కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ లో విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అదుపులో తీసుకొని విచారించబోతున్నారు. ఆయన్ని ఉదయం 10:45 హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. నిన్న మొన్న ఈ రోజు ఉదయం వరకు కూడా ఆయన కార్యాలయం, ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకుని ఇవాళ గాని రేపు గాని A1గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పీటీ వారెంట్ పై విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దాంట్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా మరొక పిటిషన్ వేసేందుకు కూడా సూర్యారావుపేట పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటువంటి అంశాలకు సంబంధించి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన డీజీ స్థాయి అధికారి కాబట్టి ఆ అధికారిగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కింది స్థాయి సిబ్బంది విచారం కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆశిస్తుంది. సో ఈ కేసుని ఏసీబీకి బదిలీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. సుమతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ.